నెల్లూరును సుందరంగా తీర్చిదిద్ది అభివృద్ధిలో దిశలో ముందడుగు వేసేలా రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వర్యులు డాక్టర్ పొంగూరు నారాయణ అడుగులు వేస్తున్నారు. అందులో భాగంగా సిటీ నియోజకవర్గ పరిధిలో అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నారు. బుధవారం ఒక్కరోజు అనేక కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. 39వ డివిజన్లో రామిరెడ్డి, ఇల్లి, రేవల, పాటి కాలువలు ఆధునికీకరణ పనులను ఆయన శంకుస్థాపన చేశారు. నారాయణ గారి ఆశయాలు నెరవేరాలని ముస్లిం పెద్దలు దువా చేసి ఆశీర్వదించారు. మూలాపేట బాలికొన్నత పాఠశాలలో ఆధునీకరణ పనులు పరిశీలించి మూలాపేట చమ్మండి వారి తోట పార్కులో 15 లక్షలతో సిద్ధమవుతున్న వాలీబాల్ కోర్టును పరిశీలించారు. అదేవిధంగా 39వ డివిజన్లో వాకర్స్ రోడ్డు వద్ద ఉన్న వెంగన్న కాలువ పునరుద్ధరణ పనులను శ్రీకారం చుట్టారు. 42వ డివిజన్ మాన్సూర్ నగర్లో గచ్చ కాలువ ఆధునీకరణ పనులు పరిశీలించి భూమి పూజ చేశారు. అనంతరం డివిజన్ లో జరుగుతున్న అభివృద్ధి పనులను శంకుస్థాపన చేశారు. హర్షం వ్యక్తం చేస్తూ అభివృద్ధి ప్రదాత నారాయణ అంటూ గుమ్మడికాయతో దిష్టి తీశారు. 48వ డివిజన్ లో ఘోషాస్పత్రి ఆధునీకరణ పనులు పరిశీలించి 49వ డివిజన్లోని మోడల్ హై స్కూల్లో బాస్కెట్బాల్, బ్యాడ్మింటన్, త్రోబాల్ కోర్టుల పనులను పరిశీలించారు. అందరికీ నమస్కారం. ఈరోజు సాయంత్రం నెల్లూరు నగరంలోని ప్రధాన కాలువలని ప్రధాన కాలువలు ఆధునీకరించే పనిలో భాగంగా 50 కోట్ల రూపాయల నిధులతో ఏదైతే టెండర్ పూర్తయి ఈరోజే గౌరవ మంత్రివర్యులు డాక్టర్ పొంగూరు నారాయణ సార్ చేతుల మీదుగా శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. దాదాపు 12 కాలువలు టెండర్ పిలిస్తే ఈరోజు 5 కాలువలని నారాయణ సార్ గారు శంకుస్థాపన చేయడం జరిగింది. ఇదే కాకుండా ఘోష హాస్పిటల్ ఏదైతే అసంపూర్తిగా ఉందో దాన్ని పూర్తిగా పరిశీలించి సంబంధిత శాఖ మంత్రి గారితో ఉన్నతాధికారులతో మాట్లాడి వీలైనంత త్వరగా దాన్ని కూడా ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చేదానికి ఈరోజు మంత్రి గారు పరిశీలన చేయడం జరిగింది. ఇదే కాకుండా అనేక స్కూల్స్ గుంటబడి ఏదైతే మోడల్ హై స్కూల్ అంటామో మోడల్ హై స్కూల్ని పరిశీలించడం జరిగింది. మూలాపేటలో ఉన్నటువంటి ఏదైతే డిఎస్ఆర్ వాళ్ళు పని ప్రారంభించి శరవేగంగా పనిచేస్తున్నారో బాలికోన్నత పాఠశాల దాన్ని పరిశీలించడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు ఇది పిఎంఆర్ హై స్కూల్ రంగనాలపేటలో దీనికి కూడా వచ్చి అంతా కూడా పరిశీలించి ఏదైతే ఇక్కడ అవసరం ఉందో కమిషనర్ గారికి ఆదేశాలు ఇచ్చి తక్షణమే సిఎస్ఆర్ కింద పనులు ప్రారంభించమని కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మనం గమనించినట్లయితే ఈ విధంగా ప్రతిదీ మైన్యూట్ లెవెల్లో ఏదో వచ్చామా పోయామా చూసామా మీడియాతో మాట్లాడడం కాకుండా ప్రతి పనిని టైం బౌండెడ్గా పెట్టి ఖచ్చితంగా పలానా టైం లోపల పూర్తి అవ్వాలా, పలానా టైం లోపల నాకు అందజేయాలా, ఈ విధంగా టైం బౌండ్ పెట్టి పనులు పూర్తి చేయించి అటు ప్రభుత్వం వైపు నుంచి వచ్చే అభివృద్ధి సంక్షేమంతో పాటు తమ సొంత నిధుల నుంచి కూడా అనేక కోట్ల రూపాయలు వెచ్చించి నెల్లూరు నగర ప్రజలకి అన్ని రకాల మౌలిక వస్తువులు కల్పిస్తూ కార్యకర్తల సంక్షేమాన్ని పూర్తి స్థాయిలో అన్ని రకాలుగా కార్యకర్తలని తన కుటుంబ సభ్యులుగా భావించి వారు బాగోగులు చూస్తూ ముందుకు పోతున్నటువంటి నారాయణ సార్ గారికి ఆ భగవంతుని ఆశీస్సులు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నెల్లూరు ప్రజల యొక్క ఆశీస్సులు దీవెనలు నారాయణ సార్ గారికి వారి కుటుంబం మీద ఉండాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. నాకు తెలిసి దాదాపు 50 సంవత్సరాల నుంచి ఏదైతే డ్రైన్స్ సమస్య నెల్లూరు సిటీ ప్రజలు ఇబ్బంది పడుతున్నారో దానికి సంబంధించి ఒక మంచి సొల్యూషన్తో ఈరోజు యాక్చువల్గా వర్క్ ప్రారంభించాం. నెల్లూరు సిటీలో 12 డ్రైన్స్ ఉన్నాయి. 2017లో వచ్చిన ఫ్లడ్లో నెల్లూరు సిటీ సగం మునిగిపోయింది. కొన్ని ఏరియాలో అయితే ఫస్ట్ ఫ్లోర్ వరకు కూడా వాటర్ వచ్చింది. ఫస్ట్ ఫ్లోర్ కూడా మునిగిపోయింది. ఆ 95 బూతులు అయితే ఫస్ట్ ఫ్లోర్ కూడా మునిగిపోయింది, సెకండ్ ఫ్లోర్ దాకా వచ్చింది. స్వయాన గౌరవనీయ ముఖ్యమంత్రి ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు ఇక్కడికి వచ్చి పోలీస్ పెరడ్ గ్రౌండ్లో 4 రోజుల నుండి పర్సూ చేయడం జరిగింది. అదేవిధంగా మనగోల్ దగ్గర అయితే ఆ రోడ్డు తెగిపోయింది. ఇలాంటి పరిస్థితి ఎందుకు సాధిస్తుందంటే కొన్ని డ్రైన్స్ని క్లోజ్ అయిపోవటంలో ఉండాల్సిన వెడల్పు కంటే బాగా తగ్గిపోయి, అంటే 10 అడుగులు ఉండాలంటే 1 అడుగు 2 అడుగులు ఉన్నాయి, 15 అడుగులు ఉండాలంటే 1 ఫీట్ 2 ఫీట్. అందువల్ల వాటర్ రివర్స్ పోవటం వల్ల ఆ రోజు టౌన్ మునిగిపోయింది. దానికి గౌరవనీయ ముఖ్యమంత్రి గారికి చెప్పి దీనికి స్పెషల్ ఫండ్ తీసుకోవడం జరిగింది 50 కోట్లు. ఆ 50 కోట్లు ఇరిగేషన్ వాళ్ళు టెండర్ పిలిచారు. దాని మీద యాక్చువల్ ఇవాళైతే ఒక 5 కెనాల్స్కి ఇవాళ వర్క్ స్టార్ట్ చేశారు, శంకుస్థాపన. అయితే ఇక్కడ ఒక విషయం అందరికీ మొదటి నుంచి చెప్తున్నాను, ఇవి వైడెన్ చేసేటప్పుడు కొన్ని వెరీ ఫ్యూ హౌసెస్ కొద్దిగా
గోడలు బావటం, ప్రహరీ గోడలు బావటం జరుగుతుంది. ఎవరికి ఏ నష్టం జరిగినా ఏ పేదవాడిని ఇబ్బంది పెట్టము. ఎవరికన్నా ఇల్లు పోతే వాళ్ళకి ఆల్టర్నేట్ సైట్ ఇచ్చి 2.5 లక్షలు శాంక్షన్ చేయిస్తాము. లేదు టిట్కో హౌస్ ఉంటే టిట్కో హౌస్ అడిగితే టిట్కో హౌస్ ఇస్తాం. ఏ ఒక్కరిని కూడా ఇబ్బంది పెట్టాం. ఇవాళ నేను అటు ఇరిగేషను, రెవెన్యూ, మున్సిపల్ శాఖ అందరిని పిలిచి ఇవాళ దాదాపు 4 గంటల సేపు రివ్యూ చేశా. దేనికి రివ్యూ చేశానంటే ఇల్లు ఎన్ని పోతున్నాయి, ఎన్ని ప్రహరీ గోడలు దెబ్బతింటున్నాయి అని డిస్కస్ చేసి దాని మీద ఒక క్లారిటీ ఇచ్చాను. ఏదైతే వాళ్ళు డ్రైన్స్ ఫర్ ఎగ్జాంపుల్ 2 మీటర్ల డ్రైన్ అయితే అటుపక్క 6 అడుగులు ఇటుపక్క 6 అడుగులు వర్క్ చేసుకోవడానికి పెట్టుకున్నారు. అటుపక్క 6 అడుగులు ఇటుపక్క 6 అడుగులు అంటే 2 మీటర్లు ప్లస్ అటు 6 ఇటు 6 వాళ్ళకి స్పేస్ కావాల్సి వస్తుంది. ఆ విధంగా యాక్చువల్గా మార్చేశారు. అయితే ఇవాళ నేను ముగ్గురితో మాట్లాడి డిస్కస్ చేసి ఫైనల్గా ఒక పక్క నుంచే 2 పక్కల వర్క్ చేయండి, ఒక పక్క నుంచే 2 పక్కల కాంక్రీట్ వాల్ కట్టండి అని ఒక 6 అడుగులు తగ్గించేసాం. ఏదైతే మార్కు చేశారో మార్కు చేసిందంటే 6 అడుగులు అంటే 2 పక్కల 3 అడుగులు 3 అడుగులు తీసేయమన్నాను. కాబట్టి నెల్లూరు ప్రజలందరికీ ఈ 12 కెనాల్స్ ఏదైతే ఉన్నాయో వీలైనంత వరకు తక్కువ డ్యామేజ్తో చేస్తాము. ఎవరిని ఇబ్బంది పెట్టం. కొందరు దీన్ని రాజకీయం చేసి బెనిఫిట్ పొందాలనుకుంటున్నారు. రాజకీయం చేసి వాళ్ళ డెవలప్మెంట్ ఇష్టం వాళ్ళకి. నెల్లూరు సిటీ డెవలప్ కావటం ఇష్టంలా. వాళ్ళు ఎంతసేపటికి సొంత రాజకీయాలు చేయాలా, సొంత బెనిఫిట్ కావాలా. నెల్లూరు సిటీ మంచి సిటీ కావాలంటే ఇవన్నీ చేయక తప్పదు. ఏ పేదవాడిని కూడా ఇబ్బంది పెట్టడం చాలా క్లియర్గా అధికారులకు ఆదేశించాను. అందుకని ఈరోజు 5 కెనాల్ స్టార్ట్ చేసాం. ఎక్కడ కూడా ఒక్కటంటే ఒక్క ఇల్లు కూడా డెమాలిష్ చేయట్లేదు. మిగతా 7 కూడా మరొకసారి సర్వే చేయమన్నా. ఏదైతే వాళ్ళు నేను ఇన్స్ట్రక్షన్ ఇచ్చానో దాని ప్రకారం మళ్ళీ సర్వే చేసి మళ్ళీ మార్చేయమన్నాను. ఎక్కడన్నా 1, 2 పోతే దానికి సహకరించండి. వాళ్ళకి ఇబ్బంది లేకుండా చేస్తాం. థ్యాంక్ యూ.